బెలూచిస్తాన్ స్వాతంత్ర ప్రకటనతో పాకిస్తాన్కు కొత్త తలనొప్పి. ఆగస్టు 11ను ఇండిపెండెన్స్ డేగా ప్రకటించుకున్న బెలూచ్ తిరుగుబాటుదారులు స్వతంత్ర దేశంగా ఏర్పడడం అంత ఈజీనా? అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతూ ఉన్నాయి? పాకిస్తాన్కు మరో కొత్త సమస్య వచ్చి పడింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత అక్కడ ఏర్పడింది. సైన్యం పెత్తనం, ఖైబర్ పఖ్తూన్వాలో తిరుగుబాటు, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో నిరసనలు, ఇవన్నీ ఎదుర్కొంటోన్న పాకిస్తాన్కు ఇప్పుడు బెలూచిస్తాన్ నుంచి మరో భారీ సవాల్ ఎదురవుతోంది. ఆగస్టు 11ను తమ స్వతంత్ర దినోత్సవంగా ప్రకటించుకున్నారు బెలూచ్ వేర్పాటువాదులు. ఆగస్ట్ 11th ఈజ్ అవర్ ఇండిపెండెన్స్ డే. బెలూచిస్తాన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. వి గాట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ పాకిస్తాన్ అంటూ తమకు పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం వచ్చిందని ప్రకటించుకున్నారు. ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమేనా, లేక బెలూచిస్తాన్ నిజంగానే పాకిస్తాన్ నుంచి విడిపోయే దిశగా వెళుతోందా? ఒక ప్రాంతం స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటే సరిపోతుందా? దేశంగా మారడానికి ఏం కావాలి? అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతూ ఉన్నాయి? బెలూచిస్తాన్ను ఎందుకు భారత్ ఇప్పటికీ స్వతంత్ర దేశంగా గుర్తించలేదు? అసలు బెలూచిస్తాన్ సంక్షోభం ఏంటి? బెలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగంలో అత్యంత విస్తారమైన ప్రాంతాల్లో ఒకటి. భారీ సహజ వనరులు, చమురు, గ్యాసు, ఖనిజ సంపద, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతం. కానీ ఇంతటి సంపద ఉన్నప్పటికీ బెలూచిస్తాన్ అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదన్నది అక్కడి ప్రజల ప్రధాన ఆరోపణ. పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థలో, మెయిన్ స్ట్రీమ్ అధికార వ్యవస్థలో, సైనిక వ్యవస్థలో బెలూచ్లకు తగిన ప్రాతినిధ్యం లేదని వేర్పాటువాద సంస్థలు చాలా కాలంగా ఆరోపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్ ఆధిపత్యం, సింధ్ రాజకీయ వర్గాల ప్రభావం, పాకిస్తాన్ ఆర్మీ ఆధిపత్యం, ఇవన్నీ కలిసి బెలూచ్లను అణిచివేస్తూ ఉన్నాయని వారు ఆరోపిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ మమ్మల్ని తమ దేశంలోని ప్రజలుగా కాకుండా ఒక కాలనీ ప్రజలుగా చూస్తోంది అన్నది బెలూచ్ ఉద్యమకారుల ప్రధాన వాదన. ఇందుకే చాలా కాలంగా బెలూచ్ లిబరేషన్ కోసం అనేక సంస్థలు పోరాడుతూ ఉన్నాయి. బెలూచ్ ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ భద్రతా బలగాలకు వ్యతిరేకంగా దాడులు కూడా జరిగాయి. రైల్వే హైజాకింగ్ నుంచి భద్రతా బలగాలపై దాడుల వరకు అనేక హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి ప్రతిగా పాకిస్తాన్ ప్రభుత్వం కూడా బెలూచిస్తాన్ పై ఉక్కుపాదం మోపుతోందన్న ఆరోపణలున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనలు, బలవంతపు అదృశ్యాలు, అరెస్టులు, అణిచివేతలు, ఇలాంటి ఆరోపణలు బెలూచిస్తాన్ విషయంలో చాలా కాలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ ఉద్యమం మరో అడుగు ముందుకేసింది. ఆగస్టు 11ను బెలూచిస్తాన్ స్వతంత్ర దినోత్సవంగా ప్రకటించుకుంది. అంతేకాదు భారత్తో పాటు ప్రపంచ దేశాలన్నీ బెలూచిస్తాన్కు అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కోరుతోంది. మరి ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. స్వతంత్రం ప్రకటించుకున్నంత మాత్రాన ఒక ప్రాంతం స్వతంత్ర దేశంగా మారిపోతుందా అని. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలో ఒక ప్రాంతం దేశంగా గుర్తింపు పొందడానికి కొన్ని కీలక అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. ఇందులో తరచుగా ప్రస్తావించేది మాంటెవీడియో కన్వెన్షన్. ఈ కన్వెన్షన్ ప్రకారం ఒక రాష్ట్రానికి, అంటే ఒక దేశానికి, ఒక ప్రాంతానికి సాధారణంగా 4 ప్రధాన లక్షణాలు ఉండాలి. మొదటిది పర్మనెంట్ పాపులేషన్, అంటే స్థిరమైన జనాభా ఉండాలి. రెండవది డిఫైన్డ్ టెరిటరీ, స్పష్టంగా నిర్వచించగలిగిన భౌగోళిక ప్రాంతం ఉండాలి. మూడవది ఎఫెక్టివ్ గవర్నమెంట్, ఆ ప్రాంతంపై సమర్థవంతమైన ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. నాలుగవది కెపాసిటీ టు ఎంటర్ ఇంటూ రిలేషన్స్ విత్ అదర్ స్టేట్స్, అంటే ఇతర దేశాలతో అంతర్జాతీయ సంబంధాలు కొనసాగించే ఆ ఎబిలిటీ, అంటే సామర్థ్యం ఉండాలి. ఈ 4 అంశాలు ఉండడం ఒక ప్రాంతం రాష్ట్రంగా ఉండడానికి, అంటే ఒక దేశంగా ఉండడానికి ముఖ్యమైన ప్రమాణాలుగా పరిగణించబడతాయి. ఇప్పుడు బెలూచిస్తాన్ను ఈ ప్రమాణాల ప్రకారం చూస్తే పరిస్థితి ఏంటి అన్నది చూద్దాం. బెలూచిస్తాన్కు ప్రజలు ఉన్నారు, భౌగోళిక ప్రాంతం కూడా స్పష్టంగా ఉంది. కానీ అసలు సమస్య 3వ అంశం దగ్గరే వస్తుంది. అదే ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఎవరిది అని చెప్పేసి. బెలూచిస్తాన్పై ప్రస్తుతం పరిపాలన, న్యాయ భద్రతా వ్యవస్థలపై అధికారిక నియంత్రణ పాకిస్తాన్ ప్రభుత్వానిదే. బెలూచ్ తిరుగుబాటుదారులు అక్కడ కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపుతూ ఉన్నప్పటికీ మొత్తం బెలూచిస్తాన్ను ఒక స్వతంత్ర ప్రభుత్వంగా నియంత్రిస్తోన్న పరిస్థితి లేదు. అంటే పాకిస్తాన్ ఇంకా బెలూచిస్తాన్పై అధికారిక నియంత్రణ కొనసాగిస్తోంది. ఇక మరో కీలక అంశం సెల్ఫ్ డిటర్మినేషన్. బెలూచ్ ఉద్యమకారులు చెబుతోన్న ప్రధాన వాదన ఇదే. మాకు కూడా సెల్ఫ్ డిటర్మినేషన్ హక్కు ఉంది, మా భవిష్యత్తును మేమే నిర్ణయించుకునే హక్కు ఉంది. మేము పాకిస్తాన్లో ఉండాలా లేక స్వతంత్ర దేశంగా ఉండాలా, అది మేమే నిర్ణయించుకోవాలి. ఇది అంతర్జాతీయ న్యాయంలో ఉన్న ఒక ముఖ్యమైన సూత్రమే. కానీ అదే సమయంలో మరో సూత్రం కూడా ఉంది. అదే యునైటెడ్ నేషన్స్ చార్టర్. సభ్య దేశాల సార్వభౌమాధికారాన్ని, టెరిటరీ ఇంటెగ్రిటీని కూడా ఇది రక్షిస్తూ ఉంటుంది. అంటే ఒకవైపు ప్రజల సెల్ఫ్ డిటర్మినేషన్ హక్కు, మరోవైపు ఇప్పటికే ఉన్న దేశాల సోవర్నిటీ, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, ఈ రెండు మధ్యే అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలో
అసలు సంక్లిష్టత ఉంటుంది. అందుకే బెలూచిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే అది స్వతంత్ర దేశంగా మారిపోయే అవకాశం లేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశం కూడా బెలూచిస్తాన్ అధికారికంగా స్వతంత్ర దేశంగా గుర్తించలేదు. భారత్ కూడా అందులో ఉంది. భారతదేశం బెలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై, బెలూచులపై జరుగుతోన్న అణచివేతలపై, పాకిస్తాన్ విధానాలపై వివిధ సందర్భాల్లో మాట్లాడింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో బెలూచిస్తాన్ అంశాన్ని ప్రస్తావించిన సందర్భం కూడా ఉంది. కానీ భారత ప్రభుత్వం బెలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించలేదు. అంటే భారతదేశం వైఖరి బెలూచ్ల సమస్యను ప్రస్తావించడం ఒకటి, బెలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా గుర్తించడం మరొకటి. ఇవి రెండు కూడా ఒకటే కాదు. ఎందుకంటే ఒక ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా గుర్తించడం అంటే దానికి భారీ జియో పొలిటికల్ పరిణామాలుంటాయి, అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ అనుభవాలు చూస్తే కూడా ఇదే విషయం అర్థమవుతుంది. కొసావోను తీసుకుందాం. కొసావో 2008లో స్వతంత్రం ప్రకటించుకుంది. 100కు పైగా దేశాలు కొసావోను ప్రత్యేక దేశంగా గుర్తించాయి. అయినా కూడా ప్రపంచంలోని అన్ని ప్రధాన శక్తులు కొసావోను స్వతంత్ర దేశంగా అంగీకరించలేదు. అంటే అంతర్జాతీయ గుర్తింపు వచ్చినా కూడా ప్రపంచంలోని ప్రతి దేశం గుర్తించాల్సిన అవసరం లేదు. మరో ఎగ్జాంపుల్ చూద్దాం. ట్రాన్స్నిస్ట్రియా మోల్డావో నుంచి విడిపోయిన ప్రాంతం ఇది. అక్కడ చాలా కాలంగా స్వయం పాలన తరహా వ్యవస్థ ఉంది. కానీ అంతర్జాతీయంగా అది స్వతంత్ర దేశంగా విస్తృత గుర్తింపు పొందలేదు. ప్రపంచం ఇప్పటికీ దాన్ని మోల్డోవాలో భాగంగానే పరిగణిస్తూ ఉంటుంది. ఇక నార్త్ సైప్రస్ కూడా మరో ఉదాహరణ. అక్కడ స్వయం పాలన ఉంది, కానీ అంతర్జాతీయ గుర్తింపు విషయంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అంటే సెల్ఫ్ గవర్నమెంట్ ఉండడం ఒక్కటే సరిపోదు, టెరిటోరియల్ కంట్రోల్ ఉండడం ఒక్కటే సరిపోదు, కొన్ని దేశాల రికగ్నైజేషన్ రావడం కూడా ఒక్కటే సరిపోదు. అంతర్జాతీయంగా ఒక దేశంగా మనుగడ సాగించడానికి అనేక అంశాలు ఒకేసారి కలిసి రావాల్సి ఉంటుంది. ఇక సోమాలిలాండ్ విషయానికి వస్తే అది చాలా కాలంగా స్వయం పాలనలో కొనసాగుతున్న ప్రాంతం. అక్కడ స్వతంత్ర దేశంగా గుర్తింపు కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల ఇజ్రాయెల్ సోమాలిలాండ్ను గుర్తించిన పరిణామం కూడా అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. కానీ ఒక్క దేశం గుర్తించినందు మాత్రాన ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ గుర్తింపు వచ్చేసినట్టు కాదు. అందుకే కొసావో, సోమాలిలాండ్, నార్త్ సైప్రస్, ట్రాన్సిస్ట్రియా ఈ ఉదాహరణలన్నీ ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. స్వతంత్రం ప్రకటించుకోవడం ఒక దశ మాత్రమే, దేశంగా మనుగడ సాధించడం మరో అతిపెద్ద ప్రక్రియ. అయితే చరిత్రలో కొన్ని సందర్భాల్లో కొత్త దేశాలు ఎలా ఏర్పడ్డాయి? ఒకటి, డీకోలనైజేషన్, వలస పాలనకు ముగింపు పలికిన తర్వాత అనేక ప్రాంతాలు స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాయి. భారత్ కూడా అందులో ఒక ప్రధానమైన ఉదాహరణ. రెండవది, దీర్ఘకాలిక సాయుధ పోరాటం, పెద్ద పెద్ద రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ జోక్యం తర్వాత కొత్త దేశాలు ఏర్పడిన సందర్భాలు. దానికి మన ప్రాంతంలోనే ఒక భారీ ఉదాహరణ ఉంది, బంగ్లాదేశ్. అప్పటి తూర్పు పాకిస్తాన్లో తీవ్ర రాజకీయ, సామాజిక, సైనిక సంక్షోభం ఏర్పడింది. ముక్తి బాహిని పోరాటం, షేక్ ముజిబుర్ రహమాన్ నాయకత్వం, భారత జోక్యం, 1971 యుద్ధం. ఆ తర్వాత తూర్పు పాకిస్తాన్ స్థానంలో బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడింది. అంటే ఒక ప్రాంతం విడిపోవాలంటే కేవలం ఒక ప్రకటన సరిపోదని చరిత్ర చెబుతోంది. రాజకీయ పరిణామాలు, భూభాగంపై నియంత్రణ, సంస్థాగత పాలన, అంతర్జాతీయ గుర్తింపు, కొన్ని సందర్భాల్లో సైనిక దౌత్య పరిణామాలు, ఇవన్నీ కూడా కలిసి రావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న, బెలూచిస్తాన్ ఆగస్టు 11ను ఇండిపెండెన్స్ డేగా ప్రకటించుకోవడం వల్ల పాకిస్తాన్కు ఏం నష్టము అని. వెంటనే పాకిస్తాన్ ముక్కలు చెక్కలైపోతుందా? బెలూచిస్తాన్ రేపే స్వతంత్ర దేశంగా మారిపోతుందా? ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే బెలూచిస్తాన్పై పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇంకా పరిపాలన, సైనిక నియంత్రణ ఉంది. ప్రపంచ దేశాల నుంచి అధికారిక గుర్తింపు లేదు. ఐక్యరాజ్య సమితి స్థాయిలో స్వతంత్ర దేశంగా గుర్తింపు లేదు. అందువల్ల కేవలం స్వతంత్ర ప్రకటనతో బెలూచిస్తాన్ కొత్త దేశంగా మారిపోయే అవకాశాలు లేవు. కానీ దాని ప్రభావాన్ని మాత్రం తక్కువగా అంచనా వేయలేం. ఎందుకంటే ఆగస్టు 11ను స్వతంత్ర దినోత్సవంగా ప్రకటించడం ద్వారా బెలూచ్ ఉద్యమకారులు ఒక రాజకీయ సందేశాన్ని ఈ ప్రపంచానికి పంపుతూ ఉన్నారు. అదేంటంటే, మేము పాకిస్తాన్లో భాగం కాదు, మాకు ప్రత్యేక రాజకీయ అస్తిత్వం ఉంది, మాకు స్వయం నిర్ణయ హక్కు కావాలి, మాకు పోరాటానికి అంతర్జాతీయ గుర్తింపు కావాలి అన్న సందేశాన్ని మరింత బలంగా వినిపిస్తూ ఉన్నారు. అదే సమయంలో పాకిస్తాన్లో జరుగుతున్న అంతర్గత సంక్షోభాలపై కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బెలూచిస్తాన్ మాత్రమే కాదు, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా ఆ అసంతృప్తి ఉంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో కూడా నిరసనలు చోటు చేసుకున్నాయి.
రావల్కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు వివిధ ప్రాంతాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్న సందర్భాలు కూడా కనిపించాయి. ఇవన్నీ కలిసి చూస్తే పాకిస్తాన్ ఎదుర్కొంటోన్నది కేవలం ఒక ప్రాంతీయ సమస్య కాదు, దేశ అంతర్గత రాజకీయ, ఆర్థిక, సామాజిక భద్రతా సంక్షోభాల సమ్మేళనం. అందుకే బెలూచిస్తాన్ స్వతంత్ర ప్రకటన రేపటి నుంచే ఒక కొత్త దేశం పుట్టినట్టు కాదు, కానీ పాకిస్తాన్లోని అంతర్గత అసంతృప్తికి, బెలూచ్ జాతీయవాద ఉద్యమానికి, అంతర్జాతీయ వేదికపై గుర్తింపు కోసం జరుగుతోన్న పోరాటానికి మాత్రం ఇది కీలక రాజకీయ అడుగు. మొత్తంగా చూస్తే బెలూచిస్తాన్ స్వతంత్రం ప్రకటించుకుంది, కానీ ఇంకా స్వతంత్ర దేశం కాలేదు. బెలూచీలకు స్వయం నిర్ణయ హక్కు కావాలన్న డిమాండ్ ఉంది, కానీ పాకిస్తాన్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అనే అంతర్జాతీయ సూత్రాన్ని ముందుకు తెస్తోంది. బెలూచ్ ఉద్యమానికి పోరాటం ఉంది, కానీ ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఇంకా లేదు. స్వతంత్ర ప్రకటన ఉంది, కానీ అంతర్జాతీయ గుర్తింపు లేదు. అందుకే ప్రస్తుతం బెలూచిస్తాన్ పరిస్థితిని పాకిస్తాన్ నుంచి విడిపోయిన కొత్త దేశంగా కాకుండా స్వతంత్రం కోసం పోరాడుతోన్న, అంతర్జాతీయ గుర్తింపు కోరుతోన్న వేర్పాటువాద ఉద్యమంగా చూడాలి. అయితే పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత పెరిగితే, బెలూచ్ తిరుగుబాటు మరింత బలపడితే, పాకిస్తాన్ భూభాగంపై ప్రభుత్వ నియంత్రణ బలహీనపడితే, అంతర్జాతీయ మద్దతు పెరిగితే భవిష్యత్తులో పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశాన్ని మాత్రం కొట్టి పారేయలేం. అందుకే ఆగస్టు 11 ప్రకటనను ఒక కొత్త దేశం పుట్టిన రోజు అనే కంటే బెలూచ్ స్వతంత్ర పోరాటాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లే రాజకీయ ప్రకటనగా చూడాలి. ఇదే బెలూచిస్తాన్ అసలు కథ.